ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఒకసారి ఫేమ్ అవుతున్నారు అంతా, యూట్యూబ్ లో ఏదో ఒకటి చేద్దాము ఏదో, కానీ ధైర్యం చాలేదు కాదు. అసలు ఎట్లా చేస్తాము? ఒక మనకేమో కుకింగ్ ఎగ్జాక్ట్ గా తెలీదు, అసలు వంటే తెలీదు. ఇట్లాంటి మూమెంట్ లో మనం యాక్చువల్ గా అంత పెద్ద వంటలు చేసి అంత పెద్ద ఎలా పెడతాము ఇవన్నీ భయం పుట్టి 2015 లోనే ఈ థాట్ వచ్చింది మ్యామ్. కానీ ధైర్యం చాలా. అది ఎగ్జాక్ట్ గా ఒక పీక్ స్టేజ్ వచ్చింది. ఇంక జాబ్ వదిలేద్దాము, ఇంక విసుగు పుడుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ మీడియాలో మన ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నాకు తెలియదు కానీ మ్యామ్, అప్పుడు ఏదైనా రికమెండేషన్స్ రావడము, మనకంటే ముందుకు వెళ్ళిపోవడం, మంచి శాలరీస్ తీసుకోవడం, ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే అరే ఇంత కష్టపడుతున్నాము, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము, గ్రోత్ లేదే, అంటే మనకి ఇంతేనా అన్న థాట్లో ఉండేది. అప్పుడు ఆ యూట్యూబ్ థాట్ వచ్చింది. యూట్యూబ్ లో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి, ఆ థాట్ వచ్చింది. అది ఉండింది కానీ ఎక్కడ ఒక వే దొరకట్లా. అప్పుడు ఎగ్జాక్ట్ గా నాతో పాటు జాబ్ చేస్తున్న శ్రీనాథ్ రెడ్డి, భగత్ రెడ్డి వీళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, మనమైతే ఉండగలమా అని. వీళ్ళు ఏం చేశారు, నాకు చెప్పకుండానే కొంతమందిని సెర్చ్ చేశారు, ఈ వంట చేసి పెట్టాలి, ఒక పెద్ద ఛానల్ పెట్టాలని. కానీ వాళ్ళకి ఏమనిపించిందో, ఒకరోజు ఈ నేను నా నియోజకవర్గం అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని. అది మినిస్టర్స్ దగ్గరికి, పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి ఓ 2-3 days వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి అవన్నీ ఒక పిక్చర్, ఒక వీడియో పిక్చర్ చేసి పెట్టారు. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను ఇంటి నుంచి అంటే 2-3 days దూరంగా అవుట్డోర్స్కి వెళ్ళాల్సి వచ్చేది. ఈ పీరియడ్లో ఈ జాబ్ ఇంత స్ట్రగుల్ చేస్తున్నాము, అక్కడ కొన్ని మూమెంట్స్ నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఆ లొకేషన్లో షూట్స్ కానీ ఏదో ఫేక్ చేస్తున్న ఫీల్ ఉండేది. ఇవన్నీ వద్దు. ఇంకే ఆ టైంలో ఎగ్జాక్ట్గా భగత్, శ్రీనాథ్ ఏం చేశారంటే, డార్లింగ్ నువ్వే ఉండు, మనం పిల్లలకి పెడతామని ఒక చిన్న స్పార్క్, ఒక ఐడియా వచ్చింది. నేను అప్పటికే విసిగెత్తిపోయి ఉన్నాను కదా జాబ్ అంటే. అరే ఇదేదో బాగుంది, యూట్యూబ్లో చేద్దాము, మనకు వచ్చే శాలరీ మనకు వస్తే సరిపోతుంది అన్నట్టుగా. మరి ఎలా జాబ్ వదిలేస్తే అది క్లిక్ అవ్వకపోతే జాబ్ పోతుంది కదా, ఎన్ని సంవత్సరాలు ఈ గుడ్ విల్ అంతా పోతుందని, లేదు డార్లింగ్ నేను రిజైన్ చేయను, మీరు ఎప్పుడు షూట్ పెడితే అట్లా వీక్లీ వన్స్ ఒక రోజు లీవ్ పెట్టు, వీక్ ఆఫ్ రోజు మనం భోజనం పెడదామని అనుకున్నామండి. భోజనం పెట్టడానికి ఒక చికెన్ బిర్యానీ తప్ప ఏ రెసిపీస్ నాకు పెద్దగా తెలియదు. అయితే ఫుల్ బర్డ్స్ చికెన్ బిర్యానీ చేద్దాం డార్లింగ్ అంటే, నీకు ఐడియా ఉందా అంటే, నాకు ఎలా చెప్పారంటే మ్యామ్, నేనేమో మొత్తం రెసిపీస్ నాకు తెలుసు, మొత్తం నేను చూసుకుంటాను, శ్రీనాథ్ ఏమో కెమెరా ఎడిటింగ్ అన్ని శ్రీనాథ్ చూసుకుంటారు, నువ్వు జస్ట్ యాక్టింగ్ చేయని చెప్పారు. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసిపోతుంది వీళ్ళకి రెసిపీస్ రావని. నాకు అప్పటికే నేనే బెటర్ వాళ్ళ మీద. ఆ టైంలో ఫస్ట్ వీడియో షూట్ జరిగింది, దేవుడి అంతా బాగా జరిగింది. ఆ రోజు మదర్సాకి తీసుకెళ్ళి పెట్టాము. ఆ రోజు చాలా కష్టపడ్డాము. మార్నింగ్ 6:30కి అలా బయలుదేరి సరుకులు అన్ని తీసుకు. ఎన్ని కిలోలు చేశారా ఫస్ట్ బిర్యానీ? 8 kgs. 8 కిలోలు. 8 కిలోలు బిర్యానీయా, 8 కిలోలు రైసా? 8 kgs రైస్, 8 kgs చికెన్, పెద్ద బర్డ్స్ చేసాం అన్నమాట. అది బ్రహ్మాండంగా ఉడికింది. అంటే కొంచెం దీనికి ముందు ఒక చిన్న సీన్ చెప్పాలి మ్యామ్. యాక్చువల్గా మేము రెస్టారెంట్కి వెళ్ళి తినేంత ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో నేను నా వైఫ్కి నేనే బిర్యానీ వండి పెట్టేవాడిని. రెస్టారెంట్కి తీసుకెళ్ళలేక బుక్స్ చూసి, సంజీవ్ కపూర్ బుక్స్, ఇంకా కొంతమంది మంచి మాస్టర్ షెఫ్స్ వాళ్ళవి చూసి బుక్స్ అన్ని రాసుకొని దాన్ని బట్టి ఒక ప్రాసెస్లో చేసేవాడిని చికెన్ బిర్యానీ. కానీ నా వైఫ్కి ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను, బయటికి వెళ్ళే అంత సీన్ మనకు లేదు, ఈరోజు చికెన్ బిర్యానీ లంచ్ మనమే చేద్దామని చేసేవాడిని. దాన్ని పొగిడెత్తాక, అరే అద్భుతంగా ఉంది, అంటే ఊరికినే పొగుడుతుందా లేకపోతే అసలు నిజంగానే బాగుందని నాకు తెలిసేది కాదు. అట్లా ఎవ్రీ వీక్ ఏదో ఒక రెసిపీ చేయడం, అది బాగా కుదరడం, ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ పనికి వచ్చింది మ్యామ్.